చాలాసార్లు డంబంగా మాట్లాడుతూ ఉంటాం. కానీ దేవుని దగ్గర ఇవేవి కూడవు. దేవుని ఎదుట మన క్రియలన్నీ మురికి గుడ్డలతో సమానమే. మన పరిశుద్ధత లేదా మన పవిత్రత ఏదైనా ఉందంటే దేవుని ఎదుట ఇవేవి పనికిరావు, ఇవేవి అక్కరకు రావు. అయితే దేవుని ఎదుట వినమ్రులమై తగ్గింపు కలిగి, అయ్యో నేనెంత బలహీనురాల్ని ప్రభువా, నేనెంత పాపాత్మురాల్ని, నేనెంత దుర్మార్గురాల్ని, నాలాంటి దాన్ని ప్రేమించవా అని ఆమె తన స్థితిని ఒప్పుకుంటూ తన పాపములను క్షమించగలిగిన దేవుణ్ణి గుర్తించింది. ఆమె కన్నీళ్లు ఏమిటి తెలియజేస్తున్నాయంటే లోతైన పశ్చాత్తాపం. లోతైన పశ్చాత్తాపం చేసే ఇంకొక పని ఏంటి అంటే, ఇప్పుడు ఆ పాపం చేసింది, ఆ పాపాన్ని బట్టి ఫలితాలు తెలిసాయి, ఇక తిరిగి ఎన్నడూ అటువైపు వెళ్ళదు. అది లోతైన పశ్చాత్తాపం యొక్క లక్షణం. మనం చాలాసార్లు దేవా ఈ తప్పు చేశాను అని చెప్పి మళ్ళా మండే కాను మనం ఏం చేస్తుంటాం,